దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథము నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. చూడండి, ఈ యొక్క అధ్యాయంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమె ఎంతో వేదన పడుతూ ఉంది, ఎంతో బాధపడుతూ ఉంది. ఆమెకున్న బలహీనతను బట్టి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతో ఖర్చు పెట్టింది, ఎన్నో తెప్పలు పడింది. కానీ ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది వైద్యులు సంప్రదించినా, ఎన్ని మందులు వాడినా తనకున్న బలహీనత పోలేదు. అందుచేత ఆమె చాలా దుఃఖిస్తూ ఉంది, చాలా బాధపడుతూ ఉంది. అయ్యో, నాకున్న సమస్య ఇంకా పోదా, నాకున్న బలహీనత నుంచి విడుదల పొందుకోలేనా అని వేదన చెందుతున్న సమయంలో యేసు ప్రభువుని గూర్చి ఆమె విన్నది. అయితే ఆమె విని ఆమె ఇలా అనుకుంటా ఉంది, నేను ఆయన వస్త్రాలు మాత్రం ముట్టుకుంటే సరిపోద్ది, నేను బాగుపడతాను గనుక నేను వెళ్ళి ప్రభువా నన్ను ముట్టు అని నేను అడగను, నాకు స్వస్థత చెయ్యి అని నేను అడగను. నాకున్న ఆశ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ముట్టుకుంటే చాలు, ఖచ్చితంగా నాకున్న బలహీనత పోతుందని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆమె యేసుని వెతుక్కుంటూ వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. జనసమూహంలోకి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళి యేసు ప్రభువారు వెనుక భాగానికి వెళ్ళి ఎవరూ చూడకుండా నెమ్మదిగా ఆమె యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టుబడిపోయింది. అంతేకాదు శరీరంలో బాధ అంతా కూడా తగ్గిపోయింది. ఇక ఏ బాధ లేదు, ఏ రక్తస్రావం లేదు. చాలా సంతోషంగా ఆమె దేవుణ్ణి కనపరుస్తూ ఉంది. వెంటనే యేసు ప్రభువారు గమనించి తనలోంచి ఒక ప్రభావం బయటికి వెళ్ళిందనే సత్యాన్ని గుర్తించి ఆయన అంటా ఉన్నారు, ఎవరు నన్ను ముట్టుకున్నది, ఎవరు నన్ను తాకింది అని అంటే అక్కడ వారు అంటున్నారు, అయ్యా ఇంతమంది జనసమూహం ఉన్నారు కదా, ఎవరు నీ మీద పడకుండా ఉంటారు అంటే లేదు, ప్రత్యేకంగా నన్ను ఒకరు ముట్టుకున్నారు, ఒకరు తాకారు అని అంటే ఆ మాట విన్న ఆమె భయపడుతూ లేచి, అయ్యా నేనేనయ్యా నిన్ను ముట్టుకుంది, నేనేనయ్యా నిన్ను తాకింది. గత 12 సంవత్సరాలుగా రక్తస్రావం చేత నేను బాధపడుతూ ఉన్నాను. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎంతోమందిని ఆశ్రయించాను, ఎవరి వల్ల నాకున్న బాధ తొలగిపోలేదు. కానీ నీ మీద నా విశ్వాసము చేత నీ వస్త్రాన్ని ముట్టుకుంటే నాకున్న వ్యాధి విడుదల పొందుకుంటుంది, నేను బాగుపడతానని నమ్మకంతో వచ్చి నీ వస్త్రాన్ని తాకగానే నిజంగా నాలో ఉన్న వ్యాధి పోయింది, నాలో ఉన్న బలహీనత పోయింది, అనారోగ్యం నుంచి, బలహీనత నుంచి నేను స్వస్థత పొందుకున్నాను, రక్తస్రావం నుంచి విడుదల పొందుకున్నాను అని లేచి సాక్ష్యం చెప్తా ఉన్నాను. అప్పుడు యేసు ప్రభువు అంటున్నారు, అమ్మా కుమారి, నీ విశ్వాసం చాలా గొప్పది, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. చూడండి, ఇక్కడ ఆయన అంటున్నారు కుమారి అని పిలుస్తూ ఉన్నారు. కుమారి అనగా ఆమె వివాహము కాని స్త్రీ, యవనస్త్రాలు. ఆ యవనస్త్రాలకు ఉన్న గొప్ప విశ్వాసం, ఆయనను తాకితే వ్యాధి తొలగిపోతుంది. చూడండి, ఆ బిడ్డ ఎంతగా వేదన చెంది ఉంటుంది 12 సంవత్సరాలుగా. అంటే ఆ చిన్న ప్రాయం నుంచి ఆమె ఎంతో వేదన అనిపిస్తూ ఉంది. ఆమె యుక్త వయసులో ఎంతో దుఃఖాన్ని అనుభవించింది, ఎంతో బాధ అనుభవించింది. కానీ ఆమె విశ్వాసాన్ని బట్టి యేసుప్రభు వస్త్రాన్ని ముడితే నాకున్న వ్యాధి పోతుందని నమ్మకంతో ఆయన తాకింది, విడుదల పొందుకుంది. ఈ రోజున యవనప్రాయంగా ఉన్నవారే కావచ్చు, పెద్దవారే కావచ్చు, ఎవరైనా సరే ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం కనపరచలేకపోతా ఉన్నాం. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో నేను మోకరిస్తే, ఆయన దగ్గర నేను కన్నీరు కారిస్తే నా ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలిగజేస్తారని నమ్మకం మనలో రాలేకపోతా ఉందండి. పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడలేకపోతా ఉన్నాం, పరిపూర్ణంగా ఆయన మన విశ్వాసం చూపించలేకపోతా ఉన్నాం. ఈమె విశ్వాసం చాలా గొప్పది. ఆమె వస్త్రాన్ని మట్టికే తాకింది, వస్త్రాన్ని మట్టికి ముట్టుకుంది. ఆ వస్త్రాన్ని ముట్టుకోవడం ద్వారా ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోనికి ప్రవేశించి విడుదల పొందుకుంది. రోజున మన జీవితాల్లో కూడా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచేవారుగా ఉండాలి, పరిపూర్ణమైన భక్తిని కనపరిచేవారుగా ఉండాలి. అయ్యా నన్ను ముట్టు, నన్ను నాకున్న బలహీనత నుంచి, నాకున్న అనారోగ్యం నుంచి విడుదల కలుగు చేయి ప్రభువా, నాకున్న వ్యాధి నుంచి నాకు విడుదల కలుగు చేయి ప్రభువా అని విశ్వాసాన్ని మనం కనపరచగలిగితే దేవుడు మన పట్ల అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఆయన అంటున్నాడు, నీ విశ్వాసం ఏంటి స్వస్థపరచును, మనకున్న విశ్వాసమే మనకి విడుదల కలిగజేస్తుంది. ఆ కుమార్తెకి నా విశ్వాసమే స్వస్థత కలిగజేసింది. అంతవరకు సమాధానం లేదు, నెమ్మది లేదు. కానీ ఎప్పుడైతే ఆయన వస్త్రం చెంగుముట్టిందో సమాధానం పొందుకుంది, నెమ్మది పొందుకుంది, స్వస్థత పొందుకుంది. ఈరోజు మన జీవితాల్లో అటువంటి భక్తిని, పరిపూర్ణమైన విశ్వాసాన్ని కనపరచగలిగితే మన జీవితంలో నెమ్మది పొందుకుంటాం, స్వస్థత పొందుకుంటాం, సమాధానం పొందుకుంటాం, నెమ్మది పొందుకుంటాం.
కనుక దేవుని పిల్లలుగా ఆధ్యాత్మిక జీవితంలో బలమైన వారుగా మనం ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో శక్తివంతమైన వారుగా మనం ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి అనుకూలమైన వారిగా, ప్రియమైన వారిగా మనం బ్రతకాలి. ఎప్పుడైతే ఆయన మన పరిపూర్ణ విశ్వాసాన్ని కనపరుస్తామో తప్పక మనకున్న సమస్త శోధల నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల పొందుకుంటాము. ఇటు ధన్యత పదవి మనకి ఇచ్చి నడిపించి బలపరిచే సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాసానికి రాడకొచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే వాక్యం విన్నారో వారందరూ బలపరచుకుని చూపించమని, పరిపూర్ణమైన విశ్వాసములు మనం పెంపొందింపచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.